హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. ఐశ్వర్యని తీసుకొని పూజారి ఇంటి దగ్గరికి వస్తాడు శక్తి. బయటే నిలబడి ఆయన్ని పిలుస్తాడు. ఒక అమ్మాయి పాపని ఎత్తుకుని బయటికి వస్తుంది. హాయ్ శక్తి, ఏంటి ఇలా వచ్చావు? నాన్నగారి కోసమా? హా, సరే లోపలికి రండి. ఐశ్వర్యని తీసుకుని లోపలికి వచ్చి కూర్చున్నాడు. ఆ అమ్మాయి పాపని పక్కన కూర్చోబెట్టి పూజ గది దగ్గరికి వెళ్తుంది. పాప ఐశ్వర్యని చూసి నవ్వుతూ చేతులు అందిస్తుంది. పాపని ఎత్తుకొని ముద్దాడుతుంది. పాప చాలా ముద్దుగా ఉంది కదా శక్తి. వాళ్ళ అమ్మ పోలిక కదా. నీకు వీళ్ళ అమ్మంటే స్పెషల్ ఇంట్రెస్ట్ ఉందనుకుంటా. అదేం లేదు. ఆ అమ్మాయి నా క్లాస్మేట్. తెలుసు, స్వర్ణ చెప్పింది. మీ ప్రేమ పురాణం. ప్రేమ? అంత సీన్ లేదు. ఏదో అమ్మ చనిపోయిన బాధలో ఆలోచించకుండా ఏదో చేసేశాను అంతే. అంతకు మించి మా ఇద్దరి మధ్య ఏం లేదు. నిజంగానా? ఏం నా మీద డౌట్గా ఉందా? డౌట్ లేదు, బట్ నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినట్టు? దీని పెళ్ళికి నేను చాలా హడావిడి చేశాను. నేను చెప్పకుండా పెళ్లి చేసుకున్నానని ఫోన్లో నన్ను వాయిస్తుంది. అందుకే నిన్ను పరిచయం చేద్దామని. అంటే మీరిద్దరూ ఇంకా టచ్లోనే ఉన్నారా? అవును. అయితే ఏం లేదులే, మొహం అలా పెట్టకే. తను జస్ట్ ఫ్రెండ్ మాత్రమే. ఆ అమ్మాయి బయటికి రావడంతో ఇద్దరూ సైలెంట్ అయిపోయారు. నాన్నగారు పూజలో ఉన్నారు శక్తి, వచ్చేస్తారు. కాఫీ తాగుతారా? వద్దు విజయ, తాగే వచ్చాం, నువ్వు కూర్చో. నవ్వుతూ వాళ్ళకి ఎదురుగా కూర్చుంది. నీ వైఫా? అవును, ఐశ్వర్య. ఐశ్వర్య, తను విజయ. హాయ్. హాయ్. మీరంటే నాకు చాలా జలసీగా ఉంది. అదేంటి? మరి శక్తిని పెళ్లి చేసుకున్నారు కదా? జస్ట్ జోకింగ్, సీరియస్గా తీసుకోకండి. వీడు నా పెళ్లిలో నన్ను చాలా ఆట పట్టించాడు. వీడి పెళ్ళికి నేను అంతకన్నా ఎక్కువ చేయాలి అనుకున్నా, కానీ చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకున్నాడు. అబ్బా వదిలే తల్లి. సరేలే ఐశ్వర్య, నేను ఊరికి వెళ్ళే హడావిడిలో ఉన్నాను, కానీ ఈసారి వచ్చినప్పుడు వీడి గురించి అన్ని విషయాలు చెప్తాను, సరేనా? సరే. వెళ్ళిపోతున్నావా? అక్కడ మా ఆయన బయట తిండి తినలేక ఇబ్బంది పడుతున్నాడు. పర్లేదులే, ఒక 4 రోజులు మేనేజ్ చేసుకోమను. తిండి మేనేజ్ చేసుకుంటే పర్లేదు, ఇంకేదైనా మేనేజ్ చేస్తే నా కొంప కొల్లేరవుతుంది. అయినా ఇక్కడుండి ఏం చేయాలి? ఇంట్లో పెళ్ళి ఉంది. ఐశ్వర్యకి కాస్త హెల్ప్గా ఉంటావని. స్వర్ణ డ్యూటీకి వెళ్ళిపోతుంది. బామ్మ ఐశ్వర్య అన్ని పనులు చేయడం కుదరదుగా. అవునా? సారీరా, నేను లేకపోతే మా ఆయన చాలా ఇబ్బంది పడతారు. ఏమీ అనుకోకు. పర్లేదులే. సరే, బస్ వచ్చే టైం అయింది, నేను వెళ్తాను. కాసేపట్లో నాన్నగారి పూజ అయిపోతుంది. సరే, హ్యాపీ జర్నీ. థ్యాంక్స్ రా. బాయ్ ఐశ్వర్య. బాయ్. ఆ అమ్మాయి పాపని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. శక్తి నవ్వుతూ ఐశ్వర్యని చూస్తాడు. ఇప్పటికైనా నమ్ముతావా? నిన్నెప్పుడైనా అనుమానించానా? ఏదో సరదాగా అన్నాను. నాకు తెలియదా నా శక్తి బంగారం అని? శక్తి బుగ్గలు చిదుముతూ అంటుంది. నవ్వుతూ ఐశ్వర్యని చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో పూజారి బయటికి రావడంతో ఇద్దరు లేచి నిలబడి నమస్కరించారు. కూర్చోండి, మీ నాయనమ్మ చెప్పింది పెళ్ళి అని. అవును పూజారి గారు, ఇవాళ ముహూర్తం పెట్టించాలి అనుకుంటున్నాము. కానీ శక్తి 10 రోజుల్లో పెళ్లి జరిగిపోవాలి. ఆ తర్వాత మాడం వచ్చేస్తుంది. ఇంత తక్కువ సమయంలో మీరు పనులు పూర్తి చేసుకోగలరా? పర్లేదు పూజారి గారు, మేము చూసుకుంటాం. సరే, కాసేపట్లో ఇంటికి వస్తానైతే. అలాగే, వెళ్ళొస్తాం పూజారి గారు. మంచిది. కాసేపటి తర్వాత బాలాజీ బంధువులు అందరూ రావడంతో పెళ్లికి ముహూర్తం పెట్టే హడావిడిలో ఉన్నారు అందరూ. పూజారి గారు పంచాంగం చూస్తున్నారు. అందరూ ఆసక్తిగా ఆయన్నే చూస్తున్నారు. ఏంటి పూజారి గారు అంతసేపు చూస్తున్నారు? పెళ్లికి ముహూర్తం కుదురుతుంది, కానీ శోభనానికి కుదరడం లేదు. ఇప్పుడు పెళ్లి జరిపించిన శోభనానికి మాత్రం 1 నెల వరకు ఆగాల్సిందే. పూజారి మాటలకి శక్తి నవ్వుతూ బాలాజీ వైపు చూస్తాడు. బాలాజీ అయోమయంగా చూస్తున్నాడు. అయ్యో, ఇప్పుడెలా? ఒక పని చేయండి. పెళ్లి ముహూర్తం ఎలాగో తెల్లవారుజామున వచ్చింది కాబట్టి అదే రోజు రాత్రికి కార్యం జరిపించేసి సరిపోతుంది. అదే రోజు అంటే? బాలాజీ తండ్రి ఏదో చెప్పబోతుండగా బాలాజీ మధ్యలోకి వస్తాడు. పర్లేదు పూజారి గారు, అదే ఖాయం చేసేయండి. అందరూ ఒకేసారి బాలాజీ వైపు చూడడంతో సైలెంట్గా వెనక్కి వెళ్ళి శక్తి పక్కనే నిలబడ్డాడు. బాలాజీ తండ్రి తన వైపు కోపంగా చూస్తాడు. తలదించుకుని నెమ్మదిగా మీనాక్షి వైపు చూసేసరికి తను కూడా కోపంగా చూస్తూ కనిపించింది. అంత ఆత్రం ఏంట్రా నీకు? వాళ్ళు చెప్పే వరకు ఆగలేవా? మీనాక్షి మనసులోనే తిట్టుకుంటుంది. ఏమంటారు? ఆ ముహూర్తమే ఖాయం చేయినా? అదే ఖాయం చేయండి. అలాగే, ముహూర్తం రాస్తాను. పెళ్ళికొడుకు తల్లిదండ్రుల పేర్లు నాకు తెలుసు.
పెళ్లి కూతురి తండ్రి పేరు చెప్పండి. అమ్మ మీనాక్షి, మీ నాన్న పేరు చెప్పు. రుద్రమూర్తి పూజారి గారు, మీ అమ్మగారి పేరేంటి? ఏం చెప్పాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉండిపోయింది. చెప్పమ్మా, మీ అమ్మగారి పేరేంటి? మధుర మీనాక్షి. ఐశ్వర్య మాటలకి షాక్తో వెనక్కి తిరిగి చూస్తుంది మీనాక్షి. ఐశ్వర్య, మీ అమ్మ పేరు చెబుతావేంటి? శక్తి నెమ్మదిగా అంటాడు. వాళ్ళిద్దరూ ఎలాగో కలవలేకపోయారు, కనీసం పేర్లైనా కలిసి ఉండనివ్వు శక్తి. కానీ వాళ్ళ అమ్మ పేరు కాకుండా మీ అమ్మ పేరు చెబితే మీనాక్షి ఏమనుకుంటుంది? ఏమీ అనుకోదు, తనకి కూడా ఇష్టమే. ఏమంటున్నావు? ఏంటి శక్తి, ఏదైనా సమస్య? అయితే ముహూర్తం రాయించవచ్చు కదా. పూజారి గారు, మీరు కానివ్వండి. ఐశ్వర్య ఆంటీ పేరు ఎందుకు చెప్పింది? అంటే నేను నాన్నకి కన్న కూతుర్ని కాదని తనకి తెలిసిపోయిందా? ముహూర్తం రాసి అందరి ముందు చదివి తాంబూలాలు మార్చుకుంటారు. బంధువులు అందరూ బయట కూర్చున్నారు. మీనాక్షి ఆలోచిస్తూనే గదిలోకి వెళ్ళి కూర్చుంది. ఐశ్వర్య నవ్వుతూ దగ్గరికి వచ్చి మీనాక్షిని హత్తుకుంటుంది. నాకు చాలా సంతోషంగా ఉంది మీనా. నీ పెళ్ళి ఇలా నా చేతుల మీదుగా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు. ఏంటి అలా ఉన్నావు? ఒక విషయం అడగనా? పూజారి గారు అమ్మ పేరు అడిగితే మీ అమ్మ పేరు ఎందుకు చెప్పావు? అంకుల్ నిన్ను కనకుండానే తండ్రి అయినప్పుడు మా అమ్మ నీకు అమ్మ కాలేదా? అంటే నీకు... అమ్మమ్మ ఇంట్లో అమ్మ డైరీ చదివాను. మీనాక్షి మౌనంగా ఉండిపోయింది. అమ్మమ్మ కూడా చెప్పింది అమ్మ దూరం అయ్యాక అంకుల్ అసలు పెళ్ళే చేసుకోలేదు అని. శక్తి లోపలికి వస్తూ ఐశ్వర్య మాటలు విని అక్కడే ఆగిపోయాడు. ప్రేమని పంచి ఆయన నీకు తండ్రి అయ్యారు. ఆ ప్రేమ కూడా నా తండ్రి వల్ల నీకు దూరం అయ్యింది. సారీ మీనా. నువ్వెందుకు సారీ చెబుతున్నావు? నీకు నిజం చెప్పాలని నేను చాలాసార్లు అనుకున్నాను, కానీ నాన్న చెప్పొద్దని చెప్పారు. సరే, ఇక అన్నీ వదిలే. మీ అమ్మ గురించి ఎవరు అడిగినా అమ్మ గురించే చెప్పాలి. బ్రతికుండగా ఎలాగో విడిపోయారు, ఈ విధంగా అయినా వాళ్ళ ప్రేమని నిలబెడదాం. నవ్వుతూ మీనాక్షిని హత్తుకుంటుంది. శక్తి నెమ్మదిగా అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు. అంటే మూర్తి గారికి అసలు పెళ్ళే కాలేదు, ఆయన మీనాక్షిని పెంచుకున్నారా? ఎంతైనా రుద్రమూర్తి గారు చాలా గ్రేట్. ప్రేమ విఫలమైన ఆ జ్ఞాపకాలతో జీవితాంతం గడిపేశారు. ఈ రోజుల్లో ఇలా ఎవరూ ఉండలేరు. హ్యాట్స్ ఆఫ్. రే శక్తి, ఇక్కడున్నావా? అవును, ఏం ఉండకూడదా? అది కాదు, మీనాక్షి ఎక్కడా? గదిలో ఉంది. అమ్మయ్య, దానికి ఒంటరిగా దొరకకూడదు. అదేంటి, రాత్రంతా తెగ ఆరాటపడ్డావు? మరి ఇప్పుడేమైంది? నేను చేసిన ఓవర్ యాక్షన్కి అది నన్ను ఖచ్చితంగా వాయిస్తుంది. అందుకే దాని కోపం తగ్గే వరకు ఎదురుపడకూడదు. శక్తితో మాట్లాడుతూ పక్కకి చూసేసరికి మీనాక్షి బయటకు వస్తుంది. అమ్మో, ఇది వచ్చేస్తుంది. శక్తి, నేను ఆ గదిలో దాక్కుంటాను, తను అడిగితే తెలియదని చెప్పు. రే, అది స్టోర్ రూమ్. పర్లేదు. పరుగెడుతూ స్టోర్ రూమ్లోకి వెళ్ళి దాక్కున్నాడు. మీనాక్షి అటు ఇటు చూస్తూ శక్తి దగ్గరికి వస్తుంది. శక్తి, వాడెక్కడా? నాకు తెలియదు మీనా, అక్కడ మాత్రం లేడనుకుంటాను. స్టోర్ రూమ్ వైపు చెయ్యి చూపిస్తాడు. బాలాజీ తల కొట్టుకుంటాడు. దొంగ సచ్చినోడు, ఇరికించేశాడు. బాలాజీ మనసులో అనుకుంటూ ఉండగానే మీనాక్షి ఎదురుగా వచ్చి నిలబడుతుంది. ఇక్కడేం చేస్తున్నావు? అది నీకోసమే వెయిట్ చేస్తున్నా. చా, ఇప్పుడు నిజం చెప్పు. నీకు దొరకకూడదని దాక్కున్నాను. ఈడియట్, కొంచెం కూడా సెన్స్ లేదురా నీకు. అసలు అలా ఎందుకు చేశావు? అంటే నైట్ నువ్వు వస్తావు అన్నావు కదా, నువ్వే అనుకుని ముద్దు పెట్టేశాను. శక్తి అనుకోలేదు. ఏంటి, శక్తికి ముద్దు పెట్టావా? అంటే నువ్వు అడిగింది నైట్ జరిగిన దాని గురించి కాదా? కాదు, ఇందాక తమరి వాగుడు గురించి. ఛా, నేనే నోరు జారి వాగేశాను. మీనా, పోరా, నీ తిక్కతో నా పరువంతా తీసేస్తున్నావు. శక్తి ఏమనుకుంటాడు? వాడేం అనుకోడులే. బాలాజీ దగ్గరికి రాబోతుంటే చెయ్యి అడ్డు పెడుతుంది. ఆగు, దూరంగా జరుగు. ఏమైంది? నీకు ఆత్రం మరీ ఎక్కువ అవుతోంది. పెళ్ళయ్యే వరకు నన్ను ముట్టుకున్నావంటే తోలు తీస్తావు, అర్థమైందా? నవ్వుతూ తన దగ్గరికి వచ్చి గట్టిగా కౌగిలించుకుంటాడు. ఏంట్రా ఇది? వద్దన్నానా? రుచి తెలిసాక తినకుండా ఉండడం చాలా కష్టం బంగారం. ప్లీజ్, ఎవరైనా వస్తారు. శక్తి ఉన్నాడుగా, చూసుకుంటాడులే. రేయ్, మర్యాదగా వదులు, లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు. ఒక ముద్దిచ్చే, ఆ తర్వాత ఏదైనా చేసుకో, నో ప్రాబ్లం. వద్దు. మీనాక్షి మాటలు పట్టించుకోకుండా కౌగిలి బిగించి పెదవులు అందుకుంటాడు. తన కౌగిలి నుంచి విడిపించుకునే ప్రయత్నాలు మానేసి కళ్ళు మూసుకొని ఉండిపోయింది. ఏంటి, వీళ్ళు లోపలికి వెళ్ళి ఇంతసేపు అయింది, బయటికి రారేంటి? ఎవరైనా వస్తే
అమ్మో, వెళ్ళి పిలవనా? వద్దులే, రాత్రి చెడగొట్టినందుకే తిట్టుకున్నాడు. ఇప్పుడు మధ్యలో వెళ్ళానో నన్ను చంపేస్తాడు. వచ్చే వరకు వెయిట్ చేద్దాం. శక్తి మనసులోనే అనుకుంటూ అక్కడే నిలబడ్డాడు. ఐశ్వర్య కాటన్ బాక్స్ తీసుకుని స్టోర్ రూమ్ వైపు వెళ్ళడం గమనించి శక్తి తనకి ఎదురు వెళ్తాడు. ఎక్కడికి? బామ్మగారు ఇవి స్టోర్ రూమ్లో పెట్టి రమ్మన్నారు. నేను పెడతానులే, నువ్వు వెళ్ళు. పర్లేదు, పక్కనే కదా, నేను వెళ్తాను. అయినా నువ్వు బరువులు మోయకూడదు అని డాక్టర్ చెప్పారు కదా, ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు? ఇది బరువు అంటావేంటి? అది టివ్వు. నువ్వు వెళ్ళు, నేను పెడతాను. సరే, మీనా ఎక్కడైనా కనిపించిందా? ఇంట్లో ఎక్కడో లేదు. బయటికేమైనా వెళ్ళిందా? లేదు, ఇక్కడే ఎక్కడో ఉంటుంది. నేను చూస్తానులే, నువ్వు వెళ్ళు. ఏంటి నువ్వు ఇందాకటి నుంచి నన్ను పంపించేయాలనే చూస్తున్నావు? అదేం లేదే, నువ్వు స్ట్రెయిన్ అవుతావని అంతే. లేదు, నీ మొహంలో టెన్షన్ క్లియర్గా కనిపిస్తుంది. మర్యాదగా నిజం చెప్పు, ఏం చేశావు? ఇది కనిపెట్టేసింది. ఇప్పుడు ఏం చెప్పి మేనేజ్ చేయాలి? ఓయ్, మాట్లాడవే. ఏం లేదు ఐశ్వర్య, పెళ్లి గురించి ఆలోచిస్తున్నా అంతే. నిజంగా అంతేనా? ఐశ్వర్య అక్కడి నుండి వెళ్ళబోతుంటే మీనాక్షి స్టోర్ రూమ్ నుండి బయటికి వస్తూ కనిపించడంతో అక్కడే ఆగిపోయింది. మీనా, నువ్వు స్టోర్ రూమ్లో ఏం చేస్తున్నావు? తను కూడా పనికిరాని వస్తువులు పెట్టడానికి వెళ్ళింది. పెళ్లి కూతురివి, నీకెందుకు ఇవన్నీ? రా. మీనాక్షి చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళబోతుండగా బాలాజీ బయటికి వస్తాడు. ఐశ్వర్యకి విషయం అర్థమై బాలాజీ వైపు చూస్తుంది. తను ఏం మాట్లాడలేక వెనక్కి తిరిగి నిలబడ్డాడు. మీనాక్షిని చూసేసరికి తలదించుకుని ఉండిపోయింది. నవ్వుకుంటూ తన చెయ్యి పట్టుకుని అక్కడి నుండి తీసుకెళ్ళిపోయింది. శక్తి ఒక్కసారిగా గట్టిగా ఊపిరి తీసుకుంటాడు. బాలాజీ దగ్గరికి వచ్చి నిలబడి శక్తి భుజం మీద చెయ్యి వేస్తాడు. నీ అబ్బా, ఇంతసేపు ఏం చేశావురా? లోపల మేనేజ్ చేయలేక చచ్చాను. ఏదో అలా. ఐశ్వర్య ఏమైనా అందా? లేదులే, ఐశ్వర్య కాబట్టి సరిపోయింది. ఇంకెవరైనా అయ్యుంటే. కోప్పడుకురా, నీకు కూడా నేను హెల్ప్ చేస్తాలే. అవసరం లేదు. ఎందుకు? మాకు పెళ్ళైంది, ఇలాంటి అడ్డంకులు ఏమీ లేవు. ఓ అవును కదా, సరే పద, మీ నాన్న నిన్ను వెతుకుతున్నాడు. ఇక్కడ. కార్తీక్, ఏంటి నాన్న భోజనం చెయ్యను అన్నావంట? లాస్య లోపలికి వచ్చి పక్కనే కూర్చుంది. కార్తీక్ మౌనంగా కూర్చున్నాడు. ఏంట్రా, ఏమైనా కావాలా? చెప్పు, మీ డాడీ చిటికలో తెచ్చి మీ ముందు పెడతాడు. ఇంతకు ముందులా ఆ ఐశ్వర్య ముందు చెయ్యి చాపాల్సిన అవసరం మనకు లేదు. ఈ ఆస్తి మొత్తానికి ఏకైక వారసుడివి నువ్వే. అక్క నాకు ఏది కొనిచ్చినా సంతోషంగా తీసుకునేవాడిని మామ్. కానీ ఇప్పుడు మీరు పెట్టే తిండి కూడా గొంతు దిగడం లేదు నాకు. కార్తీక్, ఏంటా మాటలు? ఒంట్లో ఏమైనా బాలేదా? కాదు, మనసే ఏం బాలేదు. ఏమైంది నాన్న, ఏదేదో మాట్లాడుతున్నావు? నీకు చెప్పినా అర్థం కాదులే, అది మనసున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఏంట్రా ఏదేదో మాట్లాడుతున్నావు? అసలేమైంది నీకు? ఏం కాలేదు కదా, నువ్వు ఇక్కడి నుండి వెళ్ళు. చెప్పడం ఇష్టం లేకపోతే వదిలేయి, ముందు భోజనం చెయ్యి. నేనంటే నీకు ఎంత ఇష్టం మామ్. నేను విసుక్కుంటున్నా బ్రతిమాలి మరీ తినమంటున్నావు. అదే ప్రేమ కొంచెమైనా ఐశ్వర్య అక్క మీద చూపించలేకపోయావు. ఎందుకని? నీ కడుపున పుట్టలేదు అనా? అందరూ ఉండి కూడా అక్కని అనాథల రోడ్డు మీద నిలబెట్టారు. ఈ పాపం ఊరికే పోదు మామ్. చాలు కార్తీక్, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. మేము ఇన్ని రోజులు కష్టపడింది నువ్వు మీ అక్క ఎలాంటి కష్టం లేకుండా సంతోషంగా ఉండాలని. ఈ ఆస్తికి నిజమైన వారసులు మీరిద్దరు మాత్రమే, ఆ ఐశ్వర్య కాదు. అయినా నీకు ఇవన్నీ అర్థం కావు. నేను మీ నాన్న ఏం చేసినా మీ మంచి కోసమే. అలా అని మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. ఒక ఆడపిల్లకి, అది కూడా ఈ ఇంటి ఆడపిల్లకి అన్యాయం చేసి మనం సంతోషంగా ఉండాలి అనుకోవడం కరెక్టా మామ్? ఐశ్వర్య అక్క ప్లేస్లో మానస ఉండుంటే నువ్వు ఏం చేసేదానివి? కార్తీక్, అవన్నీ అర్థం చేసుకునేంత వయసు నీకు లేదు. నాకు వయసు లేకపోవచ్చు, కానీ మనస్సాక్షి అనేది ఉంది. మీకు అది లేకపోవడం వల్లే ఐశ్వర్య అక్కని అన్ని కష్టాలు పెట్టారు. చివరికి ఇల్లు ఆస్తి అన్నింటినీ వదిలేసి వెళ్ళిపోయిందంటే మీరు తన మనసుని ఎంత క్షోభ పెట్టుంటారు. తలుచుకుంటేనే. రంజిత్ అటుగా వెళ్తూ కార్తీక్ మాటలు విని అక్కడే ఆగిపోయాడు. మీకు కొంచెం కూడా సిగ్గనిపించడం లేదా? రంజిత్ కోపంగా దగ్గరికి వచ్చి కార్తీక్ చెంప మీద కొడతాడు. ఏంట్రా, మీ అమ్మతో అలాగేనా మాట్లాడేది? మీ భవిష్యత్తు కోసం మేము ఇంత కష్టపడితే నీకు చులకనగా ఉందా? చులకనగా కాదు డాడ్, అసహ్యంగా ఉంది. ఈ ఆస్తి ఐశ్వర్యం మేము అనుభవించాలనే కదా మీరు ఐశ్వర్య అక్కని వెళ్ళిపోయేలా చేశారు. ఆ ఆస్తి నాకు అవసరం లేదు. మీ కళ్ళ ముందే మీ కొడుకు ఒక అనాథలా బ్రతికితే మీకెలా ఉంటుందో ఆ బాధ మీకు తెలిసేలా చేస్తాను.
కోపంగా చేతికి ఉన్న వాచ్ బ్రాచ్లెట్ తీసి రంజిత్ చేతిలో పెడతాడు. ఇప్పటి నుంచి మీ నుంచి నేను ఒక్క పైసా కూడా తీసుకోను. గుడ్ బాయ్. రేయ్, ఎక్కడికి వెళ్తావురా? ఎక్కడికైనా, ఇక్కడ మాత్రం ఉండలేను. కార్తీక్, రంజిత్, మీరైనా వాడిని ఆపండి. వాడెక్కడికి వెళ్తాడు? నువ్వేం టెన్షన్ పడకు. కోపం తగ్గాక వాడే వస్తాడు. అది కాదు లాసియా, కాలు కందకుండా పెరిగినవాడు బయటకు వెళ్ళి బ్రతకలేడు. డబ్బు విలువ వాడికి తెలియగానే వెనక్కి వస్తాడు. రంజిత్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. లాస్య అయోమయంగా చూస్తూ ఉండిపోయింది. ఇక్కడ కృష్ణలంకలో నవ్వుకు ఐషు, నాకు ఏదోలా ఉంది. ఒక విషయం చెప్పనా? నీతో బాలాజీ అడ్జస్ట్ అవుతాడో లేదో అని భయపడ్డాను. కానీ ఇప్పుడు అర్థమైంది. నిన్ను ఎప్పుడు ఎలా డీల్ చేయాలో తనకి బాగా తెలుసు. ఇక చాలు అన్నానా? నీకు అంత నవ్వు ఎందుకు వస్తుంది? మొదట్లో మీ ఇద్దరికి అసలు పడేది కాదు కదా. మరి ఇప్పుడు ఇలా చాటుగా కలుసుకునే వరకు ఎలా వచ్చారు? మీనాక్షి దగ్గరికి రావడంతో ఐశ్వర్య పరుగెడుతూ పక్కకి వెళ్ళిపోతుంది. అంత ఈ బాలాజీ వల్లే, చెప్తా వాడి పని. మీనాక్షి కోపంగా బయటికి వెళ్ళడానికి వెనక్కి తిరుగుతుంది. వెళ్ళు, ఇంకో గంట అక్కడే ఉంచేస్తాడు. అమ్మో నిజమే, వీడు ఈ మధ్య నా మాట అస్సలు వినిపించుకోవడం లేదు. వెళ్ళకపోవడమే బెటర్. ఏంటి ఆగిపోయావు? వెళ్ళు. నేనేమి అనుకోనులే. ఎంతైనా కాబోయే భార్యాభర్తలు, తప్పేముంది చెప్పు. ప్లీజ్ ఐషు, ఇక వదిలే నన్ను. ఓకే. సాయంత్రం గుడికి వెళ్ళాలి, కాసేపు రెస్ట్ తీసుకో. గుడికా? ఎందుకు? ఏమో, శక్తి చెప్పాడు వెళ్ళాలి అని. శక్తి, గుడికి అన్నావు, ఇక్కడికి తీసుకొచ్చావేంటి? ఊరికే, మనం సరదాగా గడిపి చాలా రోజులైంది కదా అని. ఇది మరీ బాగుంది. అలా అయితే నన్నెందుకు తీసుకువచ్చారు? బాధపడుకు మీనా, నీ ఈడియట్ ఆ చెరువు గట్టు చివర వెయిట్ చేస్తున్నాడు. ఇదంతా వాడి ప్లానా? ప్లాన్ నాదే, కానీ వాడు కూడా యూజ్ చేసుకుంటున్నాడు అంతే. వెళ్ళు. నేను వెళ్ళను, ఇంటికి వెళ్ళిపోతాను. మీరు తర్వాత రండి. అయ్యో, అదెలా కుదురుతుంది? ఐశ్వర్య, నువ్వు మాట్లాడు, నేను అక్కడ వెయిట్ చేస్తాను. ఏం అవసరం లేదు, నేను వెళ్తాను. నువ్వు ఆగు మీనా. ఐశ్వర్య తన చెయ్యి పట్టుకుని ఆపుతుంది. శక్తి నవ్వుతూ పక్కకి వెళ్ళిపోయాడు. నేను ఇంటికి వెళ్ళిపోతాను ఐషు. ఇక్కడి వరకు వచ్చి అలా వెళ్ళిపోతే బాలాజీ ఫీల్ అవుతాడు. అబ్బా, నీకు వాడి గురించి తెలియదు. నన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు. ఇదిగో, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయావు అంటే నేను కూడా నీతో పాటు వచ్చేస్తాను. అయ్యో, శక్తి ఏమైపోతాడు పాపం. ఇద్దరు కలిసి చెక్క భజన చేసుకుంటారు. మనం వెళ్దాం పదా. వద్దు, నా వల్ల మీ ప్రోగ్రాం డిస్టర్బ్ అవ్వడం ఎందుకు? నేను ఉంటానులే. అయితే బాలాజీ దగ్గరికి వెళ్ళు. అలాగే. మీనాక్షి అక్కడి నుండి బాలాజీ దగ్గరికి వస్తుంది. తను నవ్వుతూ ఎదురొస్తాడు. ఎందుకురా ఇలా నా ప్రాణాలు తీస్తావు? నేనేం చేశాను? పోరా, అన్నీ చేసేస్తావు, మళ్ళీ ఏం చేశాను అని అడుగుతున్నాడు చూడు. ఇదిగో, నేను మంచి మూడ్లో ఉన్నాను, నువ్వు అప్సెట్ చెయ్యకు. ఇలా రా. చెయ్యి పట్టుకుని చెరువు గట్టు మీద కూర్చోబెడతాడు. మీనాక్షి ఇబ్బందిగా కదలడం గమనిస్తాడు. ఇక్కడ సూర్యాస్తమయం చాలా అందంగా ఉంటుంది. అది చూపిద్దామని తీసుకువచ్చాను అంతే, ఇంకేం లేదు. నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోదాం. బాలాజీ పైకి లేవబోతుంటే చెయ్యి పట్టుకుంటుంది. కోపగించుకోకురా, నాకు నీతో ఉండాలని ఉంటుంది. కానీ చిన్నప్పటి నుంచి నాన్న, ఐశ్వర్య, మధు ఆంటీ తప్ప ఇంకెవరూ నా మనసుకి దగ్గర కాలేదు. ఇప్పుడు నువ్వు దగ్గరయ్యావు. ఎంతలా అంటే నువ్వు దగ్గరగా ఉంటే అన్నీ మర్చిపోతాను. ఆ రోజు రీసార్ట్లో కూడా అదే జరిగింది. అది తప్పో ఒప్పో నాకు తెలియదు. ఆ క్షణం నీ కౌగిలి నుంచి దూరం అవ్వాలి అనిపించలేదు. ప్రతిసారి అలా జరగకూడదని నీతో అలా గొడవ పడేది. అంతేకాని నువ్వంటే ఇష్టం లేక కాదు. బాలాజీ నవ్వుతూ తన చెయ్యి పట్టుకుంటాడు. మీనాక్షి తన భుజం మీద తల అంచుతుంది. నీ భయం నాకు అర్థమయ్యింది. పెళ్ళి కాలేదు అనే కదా. ఒక 10 రోజులాగు, అప్పుడు మన మధ్య ఉన్న అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి. ఓకేనా? నేను మరీ ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నానా? నిజం చెప్పనా? పైకి తిడుతున్నా నాకు అదే నచ్చుతుంది. నేను ఒంటరిగా ఉన్నప్పుడు గుర్తు చేసుకుని నవ్వుకుంటాను. అయితే వద్దు, కుదరదు. ఓకే, నిన్ను ఇబ్బంది పెట్టను. కానీ అటు చూడు, సూర్యుడు ఎంత అందంగా కనిపిస్తున్నాడో. మన ఐశ్వర్య అస్తమిస్తున్న సూర్యుడిని చూసి కేరింతలు కొడుతూ శక్తిని హత్తుకుంటుంది. థ్యాంక్ యూ శక్తి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. నవ్వుతూ ఐశ్వర్య కళ్ళలోకి చూస్తాడు. నీకో మాట చెప్పాలి. ఏంటి? ఐ లవ్ యూ.
ఆశ్చర్యంగా శక్తి కళ్ళలోకి చూస్తూ ఉండిపోయింది. నువ్వు చెప్పావు కదా, నీ మీద ప్రేమ ఎక్కువగా ఉన్నప్పుడు, నువ్వు లేకుండా నేను ఉండలేను అనుకున్నప్పుడు మాత్రమే నాకు ఐ లవ్ యూ చెప్పు అని. నాకిప్పుడు నిజంగా అలా అనిపిస్తుంది ఐశ్వర్య, అందుకే చెప్పాను ఐ లవ్ యూ. నవ్వుతూ శక్తిని హత్తుకుని చంప మీద ముద్దు పెడుతుంది. లవ్ యూ టూ. ఈ సంతోషం మనతో శాశ్వతంగా ఉండాలి శక్తి. ప్రామిస్. ఇక ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే అవన్నీ దాటుకుని నిన్ను చేరుకుంటాను. కోపంతో కానీ ఎవరి మాటల వలన కానీ ఇక ఎప్పుడు నిన్ను అనుమానించను, వదులుకోను. చాలు, ఇక ఏమి చెప్పొద్దు. నీతో జీవితాంతం కలిసి ఉండాలి, అదే నా కోరిక. తప్పకుండా. ఇద్దరు ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగిపోయారు. మన ఐశ్వర్య శక్తి ఇలానే ఆనందంగా ఉండాలని కోరుకుంటాను. ఫ్రెండ్స్, మీకు ఈ నవల నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక భాగంతో కలుసుకుందాం.